గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈ మధ్యనే కాదు, ఏదైనా ఒక ఇష్యూ తెలంగాణలో హైదరాబాదులో ఉత్పన్నమైనప్పుడు, ముఖ్యంగా హైదరాబాదులోనే ఉత్పన్నం అవుతాయి. తెలంగాణ తక్కిన ప్లేసులలో ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు, సంబంధం అంతకంటే లేదు. ఏదైనా వస్తే, ఒక ఇష్యూ వస్తే దాని మీద ఈ ఆంధ్ర తెలంగాణ ఈ డివిజన్ తీసుకొస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఇది ఎందుకు ఉత్పన్నమైంది? ఈ సంధ్యా థియేటర్లో ఆ పుష్ప సినిమా రిలీజ్ సందర్భంలో జరిగిన ఈ తొక్కేసులాటలో రేవతి అని ఒక అమ్మాయి చనిపోవటం, వాళ్ళ అబ్బాయి చాలా కాలం హాస్పిటలైజేషన్లో ఉండి ఇంకా క్రిటికల్గానే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అంటున్నారు. ఈ సందర్భంగా ఈ జరుగుతున్న ఈ డిస్కషన్స్, తర్వాత ఉపచర్చలు, దాని తర్వాత కొంతవరకు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది ఈ అల్లు అర్జున్ సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ రకంగా ఈ డిస్కషన్స్లో ఈ సినిమా వాళ్ళంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీకు ఇక్కడ ఏం అవసరం ఉంది, మీరంతా ఆంధ్ర వాళ్ళే, వెళ్ళిపోండి మీ ఆంధ్రకు అని కొన్ని వీడియోలు చూస్తున్నా. ఇది జ్ఞానం ఉండి పెడుతున్నారా, జ్ఞానం లేక పెడుతున్నారా అనేది మనము ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు, ఎవరైనా ఈ భారతదేశ పౌరుడు ఏ రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా జీవించవచ్చు, అతనికి కావలసిన మనకు వృత్తి వ్యాపారాలు చేసుకోవచ్చు అని రాజ్యాంగం ఘోషిస్తూ ఉంది. మరి ఏదైనా జరిగితే మీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి, మీ ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ ముచ్చారు, మా హైదరాబాద్ ముచ్చారు అనేది ఈ చాలామంది అది ఎందుకనో అది వాళ్ళకి ఇంకా మార్పు రావటం లేదు. హైదరాబాద్లో మార్వాడీలు మస్తుగా ఉన్నారు. వాళ్ళు ఓ చిన్న మూట తీసుకొని వచ్చి చిన్న కిరాణా కొట్టు పెట్టి మాల్స్, సూపర్ మాల్స్ పెట్టి కోటీశ్వరులు అవుతున్నారు. అలాగే గుజరాతీస్ కొంత ప్రాంతం అంతా వాళ్ళే. ఈ సికింద్రాబాద్లో జీరా, తర్వాత మహాత్మా గాంధీ ఎంజీ రోడ్డు, సికింద్రాబాద్లో ఈ రాష్ట్రపతి రోడ్లో చాలా భాగం, ఇవంతా వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్లు, ఇతర సామాగ్రి, రకరకాల షాప్స్ వాళ్ళు చేసుకున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు మనకు రామ్కోటి, ఆ కాచిగూడ చౌరస్తా మహారాష్ట్రియన్స్ ఉన్నారు. కానీ వీళ్ళెవరి మీద ఈ తెలంగాణ వాళ్ళ గురించి పల్లెత్తు మాట ఎవరు మాట్లాడరు. కేవలం ఆంధ్ర వాళ్ళ గురించే ఎందుకు ఇంత మనకు ఈ రకమైన వివక్షతో కూడిన నిందారోపణలు ఎందుకు చేస్తున్నారో మరి తెలియదు. ఇది ఒక కంబైన్డ్ స్టేట్. దాన్ని 2014లో మీరు విభజించుకున్నారు. మీరు చేసిన ఉద్యమాల ద్వారా విభజన చేశారు. దాని తర్వాత వాళ్ళు ఆంధ్ర తెలంగాణ 10 సంవత్సరాలు ఇద్దరికి కంబైన్డ్ స్టేట్, కంబైన్డ్ రాజధాని హైదరాబాద్ అంటే ఈ 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కూడా చంద్రబాబును ఉండకుండా ఆయనకు ఓటుకు నోటు కేసులు అంతా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆయన అందులో ప్రముఖ పాత్ర ఉంది అని చెప్పేసి 10 నెలలు కూడా ఇక్కడ ఉండకుండా 10 సంవత్సరాలకు మీరంతా తరిమేసిన సంగతి అందరికి తెలుసు. అందువల్ల ఈ తెలంగాణ ప్రజానీకానికి ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే, కేవలం ఆంధ్ర వాళ్ళనే మీ శత్రువులుగా చూడకండి. వాళ్ళు తెలంగాణకు ఏమీ ద్రోహం చేయలేదు, తెలంగాణది ఏమి దోచుకుపోయింది ఏమి లేదు. వాళ్ళు ఇక్కడే చాలామంది పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, సంపాదన ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. సో తక్కిన వాళ్ళకి ఎవరికీ లేని, ఎవరి మీద మీకు రాని మన ఆక్రోశము, బాధ కేవలం ఆంధ్ర వాళ్ళ మీద మీకు ఎందుకు వస్తుందో ఒకసారి
సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.